మంజూరు చేయడం లేదు. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ అంశం గురించి అసలు ఆలోచించడమే మానేశారు. పొలంలో కష్టం చేయడానికి రైతు సిద్ధమైన సాగు చేయడానికి మదుపు దొరకక ఆవేదన చెందుతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లా రైతుల దుస్థితి. ప్రారంభం సమయంలో శ్రీకాకుళం జిల్లాలో బ్యాంకులు రైతన్నలకు చుక్కలు చూపిస్తున్నాయి. బ్యాంకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పంటలపై రుణాలు అందడం లేదని ఖరీఫ్ రుణ లక్ష్యము 1580 కోట్లు ఉండగా కేవలం 436 మంది రైతులకు మాత్రమే రుణాలు అందాయి. వీరికి కూడా 1,13,00,000 మాత్రమే బ్యాంకులు రుణాలు అందాయి. కొత్తగా దరఖాస్తు చేసిన వారికి కూడా రుణ సహాయము అందలేదు. 1,80,000 మంది కౌలు రైతాంగం ఉంది. కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం కుదరదనడంతో రైతులు ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. జిల్లాలో 38 మండలాల్లో కౌలు రైతులు పెట్టిన దరఖాస్తులు చాలా వరకు పెండింగ్లో ఉండగా దరఖాస్తు చేయని వారి సంఖ్య చాలానే ఉంది. సమయానికి బ్యాంకులు రుణాలు మంజూరు చేసి పెట్టుబడికి సాయం చేయాలని రైతాంగం కోరుకుంటుంది. సరైన సమయంలో రుణాలు అందితే కానీ పంటకు పెట్టుబడి పెట్టే పరిస్థితే లేదు. జిల్లాలో కౌలు రైతులకు గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు అందించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ సీజన్ మొదలైంది. మొదలై 15 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడానికి మాత్రం ముందని చేయట్లేదు. కౌలు రైతుల పట్ల ఇక్కడ చూసుకుంటే కౌలు రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అప్పులు తెచ్చి మరి ఆయనకున్న 40-50 సెంట్లు వదిలి ఇంకా 2 ఎకరాలు 3 ఎకరాలు ఆయన కవులకి తీసుకొని వ్యవసాయం పండించే మార్గంలో ఆయన దిశగా ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే ఆయన మట్టిని నమ్ముకొని నేను రైతుని, నేను ఎక్కడో పనిచేయడం ఏంటి, నేను రైతుని బిడ్డని, నేను ఈ మట్టినే నమ్ముకుని మట్టిలో బంగారం పండిస్తానన్న కోణంలో అయితే ఆయన ఆలోచించి ఆయన ప్రయత్నాలు అయితే సాగిస్తున్నాడు. దానికి ఎటువంటి సహాయ సహకారం మాత్రం మన ప్రభుత్వం నుంచి అందటం లేదు అని లబోడిబం అంటున్నారు కౌలు రైతులు. నేడు ఈ కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చినప్పటికి కూడాను కొంతమందికి అందింది, కొంతమంది అందక చాలా ఇబ్బందులతో ఇక్కట్లు పడుతున్నారు. అయితే ఈ సంవత్సరం కౌలు రైతులు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో మనతో పాటు ఉన్న ఒక కౌలు రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఈరోజు మనతో పాటు ఒక కౌలు రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు జరుగుతున్నటువంటి మీకు బ్యాంకు రుణాలు అంటేనేమి, ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఏ విధంగా అందుతున్నాయి? ఏమీ అందట్లేదు సార్. చెప్పండి సార్ నమస్తే సార్, నా పేరు మోత్ కాతారావు. నేను 2 ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. నాకు బ్యాంకు నుండి రుణాలు అంటే ఏమీ లేదు. బ్యాంకు రుణాలు ఏమీ లేదు. 2 సంవత్సరాల కింద తొలి ప్రభుత్వం ఉండేటప్పుడు మాకు ఖరీఫ్ రైతుకి ఏదో కార్డు ఇస్తామని మాకు ప్రకటించారు. ఇప్పటికే కార్డు ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం మాకు ఏదో సహాయ సహకారం అందిస్తే మేము చూస్తాను. మాకు ఇప్పటికే తాటరకంటూ, ఆకుతీతకంటూ, ఉడుపుకుంటూ వగేరే ఎన్నో ఉన్నాయి, ఎరువులు అన్నీ ఉన్నాయి. మాకు పెట్టుబడులు అయిపోతాయి. మాకు దానికోసం ప్రభుత్వం ఏదో సహకరించాలి. సరే సార్, నమస్తే. అది అతనుకున్న 40 సెంటులతో పాటు మరొక 2 ఎకరాలు కవులు తీసుకుని పండించుకునే రైతు గోల ఇది. శ్రీకాకుళం జిల్లా నుంచి కెమెరా పర్సన్ కుమార్తో సురో, న్యూస్ ఫోకస్, పలాస. మరి భూమి కొద్దిగా భూమి ఉంది, 47 సెంట్లు 50 సెంట్ల లోపు ఉంది. మరి అప్పు అడుగుతుంటే కొత్త లోను శాంక్షన్ కాదని చెప్పినారు. ఇది కదా. ఇంతకుముందు మీకు లోన్ ఇచ్చారండి? ఎప్పుడు మేము లోన్ తీసుకోలేదండి. ఇప్పుడు కొత్త కావాలనేసి పెడితే మరి ఇవ్వలేదండి. 47 సెంట్లు ఉందని లోన్ ఇవ్వట్లేదా? మన ఏమిటో లోన్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు కొత్త లోను శాంక్షన్ కాదని చెప్పినాడు అంతే. మరి మిగతా బ్యాంకులకి ఎందుకు వెళ్ళమన్నారు? వెళ్ళాలంటే ముందు ఆ విట్నెస్ పట్టుకొని రాయండి అని అన్నాడు. మరి ఇవ్వలేదు. మరి మేము ఇవ్వలేదు. తెచ్చినాము కొత్తది శాంక్షన్ కాదు. వ్యవసాయ అధికారులు ఎవరైనా మీకు వచ్చి లోన్లు అవుతాయని చెప్పేసి మీకు కలడం, లేకపోతే మీరు వెళ్ళి లేదు ఆవులకి మేము కాలలేదు బాబు. మాకు ఆవులకి చెప్పడం కూడా లేదు. పిఎస్సిఎస్ నుంచి మీకు విత్తనాలు ఇవన్నీ అందుతున్నాయి? విత్తనాలు లేదు మాకు. మరి ఎరువులు విత్తనాలు కూడా మరి మేము అక్కడ బయట కొనుక్కోవడమే అంది బాబు. మాకు కొంచెం భూమి కదా, మరి బయట తెచ్చుకుంటాం. మేము అక్కడ ఆవులు ఎక్కడ సొసైటీలు కానీ అక్కడ కానీ మేము తేవడం లేదు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్లయితే ఒకసారి ఖరీఫ్ సీజన్ మనకు మొత్తం వచ్చిందండి. ఈరోజు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఖరీఫ్ సీజన్ వచ్చేటప్పటికి రైతులందరూ ఈ వ్యవసాయంపై ఆధారపడవలసిన అవసరం ఉంది. ఆధారపడుతున్నారు కూడా. అయితే 80% వరకు శ్రీకాకుళం జిల్లాలో రైతులు అనేవాళ్ళు ఆధారపడుతున్నారు. ఒకవైపు ఏమవుతుందంటే ఎంతో చక్కగా వర్షాలు పడుతున్నాయి, దమ్ములు వేసాము, ఇంత చేసాము అని టైంకి ఇటువైపు ప్రభుత్వం నుంచి మాత్రం చేతి కరువు అయిందండి. అంటే చూసుకున్నట్లే ప్రభుత్వాలు ఏమంటే మేము రుణాలు ఇచ్చాము, మేము రుణాలు ప్రజలకు అందుతున్నాయి, వ్యవసాయదారులకు రుణాలు మొత్తం అందిస్తున్నాము, చాలా
చక్కగా వ్యవసాయదారులు ఉన్నారని అంటున్నారు. ప్రభుత్వం డప్పు కొడుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మేము సర్వే చేసాం, మేము లోకల్లో మొత్తం శ్రీకాకుళం జిల్లాలో సర్వే చేసినట్లయితే ఎంతోమంది బినామీ వ్యవసాయదారులకు ఇస్తున్నారంటే దాని ఉద్దేశం ఏంటంటే చాలామంది చనిపోయిన వాళ్ళకు కూడా మీరు రుణాలు ఇప్పిస్తున్నారు, కానీ బతికి ఉండి వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రం మీరు రుణాలు ఇప్పించలేకపోతున్నారు. ఎంత దారుణమైన విషయం ఇది సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.